పూర్తిగా డైలాగ్స్ నచ్చినాయి అండ్ మన సిద్ధు ఉన్న యాటిట్యూడ్ నచ్చింది అండ్ అనుపమ గారి క్యారెక్టర్ మంచిగా ఉంది, మంచిగా చేసింది. సో డైలాగ్స్ ఈజ్ పర్ఫెక్ట్, మంచిగా ఉన్నాయి, డైలాగ్ డెలివరీ కానీ మంచిగా ఉన్నది. సో సిద్ధు జొన్నలగడ్డ అన్న సపోర్ట్ చేయండి అండ్ మంచిగా ఉంటాయి మూవీ. మన డైలాగ్స్ అంటే ఉన్నాయిగా, ఇప్పుడు ఇందాక చెప్పిన దృష్టిలో చెప్పు రాధిక ఏం కావాలని చెప్పండి, చెప్పు రాధిక ఏం కావాలని నీకు, నేను నీకు ఎలా సాయపడతా రాధిక, ఈసారి నా కొంప ఇట్లా ముంచబోతున్నా రాధిక చెప్పు, నీ పేరు నిన్నేమో కానీ మనిషి అయితే 100% రాధిక విను. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచును మీ అందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఆ కాలేజ్ ఉండదు, ఆడేడో గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికలు నిల్చొని పైకాలు వేసేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లపాకాలు ఉన్నారా మళ్ళీ ఓనాలని చేద్దామా అని. చాలా పెద్ద కాలేజ్ అంటే ఇది. నేను పోయినసారి కలిసిన సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా ఎంజాయ్ చేసింది, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటుందా నుంచి టిల్లు గాడు ఉన్న రాధిక ఉంటుంది. ఒక లైలా మోజులు, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక, అల్ల కూడా చచ్చిపోతారు సంక్రాంతి చెప్పు రాధిక ఏం కావాలి అండ్ ఇంకోటి ఉంటాయి. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ పోయి కార్లో బిఎస్సీ చేసుకొని రిలాక్స్ గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ప్రెస్ ఫుడ్ వాటర్ మిల్క్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గాను మనం చేసేది లంగా పని కాంట్రాక్ట్ లీవ్ పర్సన్ లెక్క బొమ్మలు కలిసి ప్లీజ్ నాకు అలవాటు షవల్ పోతాడు. నేను రోజు చేసే పని అయితే ప్లీజ్ చాలా మంది అంటున్నారు టిల్లు 3 కూడా ఉండాలి, రాధిక లిల్లీ కలిపి మళ్ళీ టిల్లు పెద్ద బొక్క పెడతారు. సో మంచిగా నేను నాకు టిల్లు అంటే చాలా ఇష్టం, అన్నని కలవాలని ఉంది ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే టిల్లుపై ఎటువంటి యాటిట్యూడ్ లేని పర్సన్, మంచిగా ఉంటాడు పాపం. సో మంచి సినిమా అయితే మంచిగా ఉంది, నాకైతే చెప్తున్నా 100% చేస్తాను, 100% చేస్తాను అన్న. 2 మంచిగా ఉన్నాడు అంటే 1 కొంచెం యాడ్ చేసిండు, గుర్తు చేసిండు అనమాట. సో 1% అలా ఉండాలి, అన్ని ఉండాలి కదా, అన్ని ఉంటేనే మంచిగా ఉంటది. టిల్లు అన్న అంటే ఫ్యామిలీలు కూడా బాగా ఇష్టం. అవును, ఈ టిల్లుని చూడలేమంటున్నారు. చూసారు, అందరూ చూసారు, చూడాలి. ఎందుకంటే మరి మీరు అనుకున్నంత దారుణంగా ఏం లేదు కదా. సో మూవీ ఏందాక 10 రకాలుగా ఉండాలి, 10 రకంలో కరెక్ట్ ఉన్నాయి. సో మంచిగా చేసిన టిల్లుపై 1 word లో ఏం చెప్తారు మూవీ గురించి అన్న? 1 word చెప్పండి 100% చెప్తున్నా, సూపర్ హిట్ అన్న, సూపర్ గా ఉంది మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ డిజిటల్ 2 అందరూ చూడండి. సో టిల్లు అని సపోర్ట్ చేయండి. టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. జస్ట్ ఒక్క సాంగ్ లోనే ఉందన్న రొమాన్స్. ఇంకా దాని తర్వాత మిగిలిన స్టోరీ ఎండింగ్ వరకు చూసుకుంటే స్టోరీ మొత్తం చాలా బాగుంది. ఓన్లీ 1 man కామెడీ షో అన్న, జస్ట్ 1 man షోనే, అది కూడా మన టిల్ అన్న షోనే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్ లో ఉన్నాం, అంతసేపు నవ్వుతూనే ఉన్నాము. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అన్న, ఫ్యామిలీ కూడా వచ్చి చూడాలి సినిమా. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికి, చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉంది అన్న, అమ్మాయిల్ని మోసపోవద్దు, అమ్మాయిలు ప్రేమలో పడి మోసపోవద్దు అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఉంది. సో లిల్లీ గారి గురించి ఏం చెప్తామన్న, అనుపమ గారికి ఇచ్చిన క్యారెక్టర్, తన ఇచ్చిన రోల్ ని తను నిజంగా న్యాయం చేశారని అయితే నాకు అనిపించింది. సో రాధిక లిల్లీ అంటే చెప్తే లిల్లీ అనే చెప్తామన్న. ఆఫ్ కోర్స్ లిల్లీ అంత అందంగా కనిపించింది. సో క్లైమాక్స్ ఆ ట్విస్ట్ ఉంటుంది అన్న, మామూలు ట్విస్ట్ కాదు, నిజంగా వేరే లెవెల్ ట్విస్ట్. అసలు మైండ్ అసలు దొబ్బిద్ది, ఎవరు అనుకోరు ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి. లాస్ట్ లో మన రాధిక మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది, ఆ సీన్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్తున్నా ముందే, part 3 కూడా ఉంటది. ఇంకా 2-3 years కానీ 4 years కానీ 8 years అయ్యి part 3 కూడా వస్తుంది, అది కూడా హిట్ అవుతుంది. సో టిల్లు స్క్వేర్ అయితే బాగుందన్న, మీరు అందరు చూడండి థియేటర్ లో. సాంగ్స్ అయితే మామూలుగా లేవు, మొత్తం డీజే సాంగ్స్ ఏ ఉన్నాయి. సో లిల్లీ ఒక్క సాంగ్ మాత్రమే రొమాన్స్, కుర్రోళ్ళందరికి పిచ్చెక్కించేసే సాంగ్ అదొకటి, మిగిలినంతా బాగుందన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. సినిమా అయితే మామూలు లేదు అసలుకి. సిద్ధు జొన్నలగడ్డ ఒక్కడేనా, పంచులు వెనక పంచులు ఆయన ఒక్కడే కష్టపడింది అనిపించింది నాకైతే. మామూలు లేదు అన్న, పంచులేనా అయిపోరాది ఊక వేస్తాడంట కదా, టక్క 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 ఇట్లా వెళ్ళిపోతాం అన్న. అసలు మామూలు పంచులు, కామెడీ టైమింగ్ కానీ అసలు ఆడియన్ అయితే ఇక్కడ అసలుకి స్లో అనేది కానీ లాగ్ అనేది కానీ ఏమనిపించలేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ సాంగ్స్ కూడా అసలు సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. రింగులో జుట్టు పడిపోయానే, డీజే టిల్లు చూడు అనే పాటలు ఉన్నాయి కదా, మామూలు కాదు. ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, ఎక్కడ బోర్ కొట్టదు. అనుపమ అయితే పెద్ద గుణపం పెట్టేసింది భయ్య, మామూలు గుణపం కాదు. ఇంకోటి లకలకల 2 గంటలు పట్టుకున్నప్పుడు అనుపమది ఉంటది అన్నమాట లకలక సాంగ్, అప్పుడు మాత్రం చాలా బాగుంటది, ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా ఒక ఎంట్రీ ఉంటది అన్న సెకండ్ హాఫ్ లా, ఆ ఎంట్రీ అనేది మన ట్విస్ట్ రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది. బట్ ట్విస్ట్లు కూడా మంచిగా, క్లైమాక్స్ కూడా చాలా సూపర్ గా అనిపించింది. 3 తీస్తే కూడా బాగుంటది, మంచి ఎక్కడైతే ఎంజాయ్ అయితే మిస్ కారు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. నేను సెకండ్ టైం కూడా పోయి చూసొస్తా. సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మంచిగా. సిద్ధు జొన్నలగడ్డ ఒక్కడేనా 1 man షో, దుమ్ములు పడేసిన మామూలు లేదు. సినిమా సూపర్. 4 ఇస్తాను, 4 ఇస్తాను. డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రాము. ఈ సినిమాకి స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారే, అలాగే స్క్రీన్ ప్లే మాటలు కూడా సిద్ధు జొన్నలగడ్డ గారే రాశారు. కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సిద్ధు గారి యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్
ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుందన్నమాట. స్టోరీ కానీ కాన్సెప్ట్ చాలా బాగుందన్నమాట. ఈ సినిమాకి సెకండ్ 2 టిల్లు స్క్వేరే కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఎన్ని పార్ట్లు అయినా తీసుకోవచ్చు. 8 దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ పార్ట్స్ తీసుకోవచ్చు. నాగవంశీ గారికి చెప్పేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్ళండి. హిందీలోకి తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. హిందీ ఆడియన్స్ గ్యారంటీ మెప్పించింది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము గాడ్జిల్లా వర్సెస్ ఏప్స్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిద్ది అనమాట. ఈ లాభాలు డబ్బులు పోసేసుకోవచ్చు అనమాట. లాభాలు ఈ సినిమాకి. టిల్లు బాగుందా, టిల్లు స్క్వేర్ బాగుందా? టిల్లు స్క్వేరే బాగుంది నాకు. టిల్లులో ఏంటంటే ఓన్లీ సస్పెన్స్ మాత్రమే ఉంటది, అది ఒక థ్రిల్లర్ లాగా ఉంటది. కానీ ఈ సినిమాలో ఫుల్ కామెడీ అనమాట. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఫాదరు మదరు సిద్ధుకి మధ్య వచ్చే సీన్లు అయితే అద్భుతంగా కామెడీ ఉంటది అన్నమాట. చాలా బాగుండిద్ది. నాకు టిల్లు స్క్వేర్ చాలా బాగా నచ్చింది. అనుపమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనుపమ అసలు ఈ సినిమాలో కార్ సీన్ ఉండిద్ది, లిప్ టు లిప్ కిస్లు అసలు అద్భుతంగా చేసింది అనమాట. ఆ సీన్లు అసలు యూత్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఈ పిల్లలందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా బ్రో. ఇప్పుడు లిప్ కిస్లు ఉంటాయి, లిప్ కిస్లు ఉన్నంత మాత్రం దాన్ని ఏమంటారు, అది యూత్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇద్దరు లవ్ ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు, ఇద్దరు లవ్ చేసుకుంటే లిప్ కిస్సులు కాక ఇంకేం కిస్సులు పెట్టుకుంటారండి. అది కరెక్టే కదా, లవ్ చేసుకున్నారు వాళ్ళు లిప్ కిస్సులు పెట్టుకున్నారు, తప్పేముంది. రేటింగ్ ఏంటి సార్? రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4. వీకెండ్ అయితే పక్కా పైసా వసూలు సినిమా అంటారు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పోసేసుకుంటారు అంతే. అంటే ఏ సినిమా లేదు ఇంకా. ఇక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుంది, అంత ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఈ సినిమా దాన్ని ఏమంటారు, లాభాలు పోసేసుకుంటారు ఈ వారం. నిజంగా ఈ సినిమా స్క్వేరే. ఎందుకంటే కామెడీ మాత్రం ఇంటూ 100 ఉంది. ఫస్ట్ సినిమా కన్నా దీంట్లో ఇంటూ 100 ఉంది అనమాట. కామెడీ అదిరిపోయింది. అలాగే హీరోయిన్ అబ్బా అనుపమ నిజంగా హీరో చేసే పనులకి నేను నిజంగా హర్ట్ అయ్యాను. ఈ సినిమాలో హీరో ఆ లిప్ లాక్ సీన్లు అయితే మాత్రం అబ్బో, హీరోయిన్ వాడినట్టు ఈ సినిమాలో ఏ సినిమాలో వాడలేదు. అనుపమ అయితే అంత బాగా రొమాన్స్ అనేది వర్కౌట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో ఆ పాటలు లేకపోతే ఈ సినిమాకి చాలా డల్నెస్ అయితే వద్దును. ఆ పాటలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యి కామెడీ గురించి ఈ సినిమాకి రావాలి. పండక్కి ఈ సినిమా వచ్చుంటే ఆ 4ని కొట్టేద్దు. అంత బాగా హిట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చాలా బాగుంది. అందరు రావాలి, అందరు చూడాలి, అందరూ కడుపుప్ప నవ్వుకోవాలి. థ్యాంక్ యూ బాబాయ్. రేటింగ్ అయితే 5కి 5 ఇస్తున్నాను నేనైతే. మాత్రం తప్పుంటే వచ్చి కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి. రాధిక బెటరా లిల్లీ బెటరా అనుకుంటున్నారు. లిల్లీయే బెటర్ అనమాట. లిల్లీయే బాగా చేసింది. రాధిక అంటే లిల్లీతో ఎక్కువ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, రాధికతో కొంచెం తక్కువ ఉన్నాయి. రాధిక పువ్వు పెడదామని చూసింది, లిల్లీ ఏకంగా కాలీఫ్లవర్ పెట్టింది ఎంతది, దాన్ని తీసి మనోడు పెట్టాడు బాగా కాలుగడ్డ. నిజంగా సూపర్ ఉంది సినిమా అయితే. టిల్లు 1కి టిల్లు 2కి డిఫరెన్స్ ఏంటంటే కామెడీ ఇంటూ 10 ఉంది అనమాట. కామెడీ ఎక్కువ ఉంది ఈ సినిమాలో, అది ప్లస్ పాయింట్. నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే, అలా ఉందన్నమాట. నిజంగా అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి, మీకు నచ్చకపోతే మళ్ళా రివ్యూ చూడండి, నిజంగా కొట్టండి. నాకు వేడుకొచ్చింది ఇలాంటి సినిమాలు కదా మనం చెయ్యాలి, పడిపోయి నవ్వకుండా. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. మీరు కామెడీ చూసి నవ్వుకోవాలనుకుంటే ఇలాంటి సినిమాలకు రండి, పడిపోయి నవ్వుకుంటారు. థ్యాంక్ యూ, లవ్ యూ. అందరు యాక్టర్స్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు, అది ఎందుకు మీకు ప్రాబ్లం అవుతుందో నాకు తెలియదు. ఎవ్రీ యాక్ట్రెస్ ఇస్ ట్రైయింగ్ దట్ ఇస్ నాట్ సంథింగ్ రాంగ్, ఇట్ ఇస్ ఓకే. షీ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ ఇన్ ద మూవీ.